వెంకటేశాయ. ఈరోజు మనం ద్వాదశ లగ్న రాసుల వారీగా ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగం, ఎట్లాంటి వృత్తి చేసే అవకాశం ఉంది, గవర్నమెంట్ జాబ్ లభించే అవకాశం ఉందా, ప్రైవేట్ జాబ్ లభించే అవకాశం ఉందా, ఎటువంటి వృత్తులు చేసే అవకాశం ఉంది, ఎలాంటి వృత్తులు చేస్తే ఎలాంటి వృత్తులకి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సూక్ష్మంగా తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం, మేషరాశి. ఈ యొక్క మేషలగ్నం వాళ్ళకి కుజుడు ఫేవరబుల్, శుభుడే కాబట్టి, యోగకారకుడే కాబట్టి, కుజుడు కనుక 10వ ఇంట్లో ఉండి గవర్నమెంట్కి సంబంధించిన కారకత్వం వహించే సూర్యగ్రహం కూడా 10వ ఇంట్లో ఉంటే కనుక 100కు 100% మంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లో గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అవి కూడా బాగా లభించే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క పోలీస్కి సంబంధించిన కారకత్వం కూడా కుజుడే లభించడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటికి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒకవేళ అగ్రికల్చర్ ఇట్లాంటి వాటిల్లో కనుక ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక కొద్దిగా చంద్రుడు మరియు కుజుడు వీళ్ళు బాగా జన్మజాతకంలో కనుక బాగున్నట్లయితే కనుక దానికి సంబంధించిన ఉద్యోగాలు అట్లా బాగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క మిలిటరీ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళాలనుకుంటే కనుక కుజుడు చాలా బాగుండాలండి. అలాగే కుజుడు వృత్తి స్థానంలో ఉన్న 4లో ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క కుజుడిని చూసినా దీనికి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు బాగా ఉంటాయి. అలాగే నేవీకి సంబంధించింది కూడా వెళ్ళాలనుకుంటే కనుక ఈ యొక్క చంద్రుడు బాగుండాలండి. చంద్రుడు ఈ యొక్క నేవీకి సంబంధించిన ఇట్లాంటి గ్రహం కాబట్టి చంద్రుడు కనుక వృత్తి స్థానంలో ఉంటే కనుక ఈ రకమైన ఉద్యోగాలు బాగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఒకవేళ శని కనుక కొద్దిగా ఫేవరబుల్గా మేషలగ్నానికి యోగించడు, యోగకారకుడు కాదు కాబట్టి ముందుగా శని మహాదశ ముందుగా అయిపోయి శని మీద కనుక సూర్యుడి దృష్టి కానీ ఈ యొక్క కుజుడి దృష్టి ఈ రెండు ఉంటే కనుక రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వృత్తి స్థానాల్లో పాపగ్రహాలు ఉండకూడదండి. పాపగ్రహాలు ఉంటే కనుక కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఉన్న పక్షంలో ఆ యొక్క పాపగ్రహం యొక్క దశ ముందుగా అయిపోయినట్లయితే కనుక ఆ వృత్తులలో రాణింపు, గుర్తింపు ఇట్లాంటివి బాగా అధికంగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించాలనుకుంటే కనుక సూర్యుడు బాగుండాలండి. ముఖ్యంగా చరరాశుల్లో కనుక ఈ యొక్క సూర్యుడు, కుజుడు, గురుడు ఇట్లాంటి గ్రహాలు ఎవరైతే యోగకార గ్రహాలు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మేషరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ ఇట్లా చరరాశుల్లో ఉన్నట్లయితే కనుక, తులారాశిలో కానీ ఇట్లా చరరాశుల్లో ఉన్నట్లయితే కనుక ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి రావాలనుకుంటే కనుక కొద్దిగా బుధుడి దశ ముందుగా అయిపోయి బుధుడి మీద కొద్దిగా గురు దృష్టి మరియు సూర్యుడు కూడా జన్మజాతకంలో బాగున్నట్లయితే కనుక ఈ యొక్క బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే దశమంలో గురువు టీచింగ్కి సంబంధించిన కారకత్వ గ్రహం కాబట్టి దశమంలో గురువు ఇట్లాంటి గ్రహాలు ఉన్నట్లయితే కనుక టీచింగ్కి సంబంధించిన వృత్తులలో రాణింపు, గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. తొందరగా టీచింగ్కి సంబంధించిన ఉద్యోగాలు బాగా వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. గురుడు సొంత ఇంట్లో కానీ అంటే ధనువు రాశిలో కానీ అలాగే ఈ యొక్క మీనరాశిలో కానీ ఇట్లాంటి స్థానాల్లో ఉన్న అలాగే 4లో గురుడుంటే మేషం వాళ్ళకి హంస మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ గురువు ఉన్న ఈ యోగాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి మరియు తొందరగా లభించే అవకాశం ఉంటుంది. మరియు ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఒకవేళ హెల్త్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి చేయాలనుకుంటే కనుక
హాస్పిటల్కి సంబంధించిన గ్రహం కారక గ్రహం బుధుడు కాబట్టి బుధుడు మేష లగ్నానికి పాపి యోగించడు కాబట్టి ముందరగా బుధ దశ అయిపోయినా కొద్దిగా బుధుడి ఇంట్లలో సూర్యుడు ఆరోగ్యకారకుడు సూర్యుడు ఇలా ఈ యొక్క బుధుడింట్లో ఉన్నప్పుడు బుధుడి యొక్క ఇంకో హౌస్ను కూడా ఏదైనా శుభగ్రహం చూసినప్పుడు ఈ యొక్క హెల్త్కి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన మెడికల్కి సంబంధించిన వృత్తులలో రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అట్లా లభించే అవకాశం ఉంది. జన్మజాతకం చూస్తే ఇంకా క్లియర్గా చెప్పచ్చండి. కాబట్టి ఇవి అన్నీ చూచాయిగా చెప్తున్నాము. అలాగే మీ జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే కనుక ఈ అవకాశాలు ఇంకా ఎంతవరకు లభ్యమవుతాయి అనేది ఇంకా కూడా పరిపూర్ణంగా చెప్పచ్చు. జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితులను బట్టి కూడా కొన్నిసార్లు గోచారాల్లో గ్రహాలు ఎలా మూవ్ అవుతున్నాయో చూసి దాన్ని బట్టి మనం ఫలితాలు అనేది నిర్ధారించడం అనేది జరుగుతుందండి. అలాగే జ్యుడిషియల్ ఇట్లాంటివి అంటే కనుక 8 న్యాయస్థానం కాబట్టి 8లో ఏదైనా శుభగ్రహాలు అంటే 8వ స్థానం కూడా మేష లగ్నానికి శుభస్కరమే అవుతుంది కాబట్టి అక్కడ కనుక బుధుడు దశ అయిపోతే కనుక ఇంకా మంచిది. కారక గ్రహం బుధుడు కాబట్టి మేష లగ్నానికి బుధుడు యోగించడు కాబట్టి అక్కడ ఈ 8వ స్థానంలో కొద్దిగా ఏదైనా శుభగ్రహం ఉండి అంటే సూర్యుడు కానీ కుజుడు కానీ గురుడు కానీ ఇట్లాంటి గ్రహాలు ఉండి బుధుడిని కూడా ఏదైనా శుభగ్రహం చూసినట్లయితే కనుక ఈ కాంబినేషన్ మేష లగ్నం వాళ్ళకి పరిపూర్ణంగా జ్యుడిషియల్కి సంబంధించిన వృత్తులలో ఇట్లా బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే లాయర్లు అవ్వాలన్నా కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటే కనుక అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే అకౌంటెంట్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. ముఖ్యంగా మేషం వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు బాగా రావాలనుకుంటే కనుక విశేషంగా ఈ యొక్క సూర్యారాధన మరియు హనుమంతుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఏవైనా చేసుకుంటే కనుక విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు కుదిరినప్పుడల్లా నల్ల నువ్వులు బెల్లం ఇవి రెండు కలిపి ఆవుకి తినిపించడం కానీ వాళ్ళ శక్తి స్తోమత ఉన్నవాళ్ళు నల్ల నువ్వులు నల్ల పొట్ట మేకు గొడుగు చెప్పులు మరియు ఇనప మూకుడు ఇట్లాంటి బ్రాహ్మణులకు ఎవరికైనా ఒక మూడు నెలల పాటు నెలకు ఒక శనివారం చెప్పిన ఇస్తే కనుక ఏదో ఒక శనివారం ఇస్తే కనుక ఈ దోషం అనేది నివృత్తి అయ్యి మీరు అనుకున్న వృత్తులలో తొందరగా ఉద్యోగాలు అవన్నీ కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటుంది. మరియు దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. మరియు తొందరగా మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు. శుభం. ఓం నమో వెంకటేశాయ. వృషభ లగ్నం వృషభ రాశి. ఈ యొక్క వృషభ లగ్నం వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఎట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. మేము ముందుగా ఫారెస్ట్, పోలీసు, మిలిటరీ ఇట్లాంటి రంగాల్లో కనుక ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లో వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఒకవేళ కుజదశ ముందుగా అయిపోతే కనుక కొద్దిగా కుజుడు ఫారెస్ట్కి సంబంధించిన కారకుడు కాబట్టి సప్తమాధిపత్యం అవడం వల్ల వృషభ లగ్నానికి కుజుడు పాక అవుతాడు కాబట్టి ముందుగా దశ అయిపోతే కనుక ఫారెస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశం ఉంది. అంటే ముందుగా కృత్తిక ఉత్తరాషాఢ ఇలాంటి నక్షత్రాల్లో కానీ లేకపోతే శ్రవణము మరియు హస్త మరియు రోహిణి ఇట్లాంటి నక్షత్రాల్లో కనుక జన్మిస్తే ముందుగా కుజదశ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫారెస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జన్మజాతకంలో కుజుడి కంటే కూడా ఈ యొక్క శని కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఇలా తక్కువ డిగ్రీల్లో ఉండి వీరి యొక్క దృష్టి కనుక కుజుడి మీద పడితే కనుక ఫారెస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా వచ్చే అవకాశం ఉంది. అలాగే పోలీస్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి రావాలనుకుంటే కనుక సూర్యుడు బాగుండి వృత్తి స్థానంలో ఉన్న సూర్యుడు శని చేత కానీ మరియు శుక్రుడి చేత ఇలా బుధుడి చేత ఇట్లా చూడబడుతున్నా కానీ బలంగా గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మిలిటరీకి సంబంధించిన ఉద్యోగాలు రావాలన్నా ఇలాంటి కాంబినేషన్ ఉంటే కనుక బాగా లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే అగ్రికల్చర్, నేవీ ఇట్లాంటి వాటికి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక 12వ స్థానంలో ఏమన్నా శుభగ్రహం ఇట్లా ఉంటే కనుక నేవీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే చంద్రుడి మీద కూడా ఏమైనా శుభగ్రహాలు దృష్టి ఉన్నా
చంద్రుడి కంటే కూడా తక్కువ డిగ్రీల శుభగ్రహాలు ఉండి చంద్రుడి మీద ఈ యొక్క శుభగ్రహాలు 1, 5, 9వ స్థానాధిపతుల దృష్టి పడినా ప్రసరించబడిన కొద్దిగా ఈ యొక్క నేవీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే అగ్రికల్చర్లో రైతులుగా ఉంటే కనుక వాటిల్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. విస్తారంగా పంటలు బాగా పండించగలుగుతారు. అధికమైనటువంటి దిగుబడి ఇలా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా రావాలనుకుంటే కనుక చరరాశుల్లో ఏమైనా శుభగ్రహాలు ఉన్నా, అలాగే ఈ యొక్క శని ఆల్రెడీ వృషభ లగ్నానికి శుభుడే కాబట్టి శని సూర్యులు కలిసి ఉన్నా, అలాగే సూర్యుడి మీద శని దృష్టి ఉన్నా, శని మీద సూర్యుడి దృష్టి ఉన్నా కానీ కొద్దిగా ఈ యొక్క రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే టీచర్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక ఈ యొక్క వృషభ లగ్నం వాళ్ళకి ముఖ్యంగా బుధుడు వాక్కు కారకుడు కాబట్టి బుధుడు బాగుండి 10వ స్థానంలో ఉన్న, అలాగే మూడవ స్థానం వాక్కుకి సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ ఏమైనా శుభగ్రహం ఉన్నా, అంటే కర్కాటకంలో శని కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఇట్లాంటి గ్రహాలు, సూర్యుడు కానీ ఇట్లాంటి గ్రహాలు ఏమైనా ఉన్నా కానీ ఈ యొక్క టీచర్స్, లెక్చరర్స్ ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే 10లో ఏమన్నా పాపగ్రహాలు ఉంటే కనుక కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం, ఉద్యోగంలో ఒడిదుడుకులు, చికాకులు ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యాంకుకి సంబంధించిన మరియు జ్యుడిషియల్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక బుధుడు బాగుండాలండి. బుధుడు దశ కాకపోతే కనుక ఈ యొక్క రంగాలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక 10లో బుధుడు శుభుడిగా ఉంటే కనుక దాని మీద సూర్యుడి దృష్టి కానీ, లేకపోతే సూర్యుడితో పాటు బుధుడు ఉన్నా కానీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు అధికంగా లభించే అవకాశం ఉంది. అలాగే అంటే ఒకవేళ రవి బుధుడు కలిపి ఉన్నా, రవి మీద బుధుడు దృష్టి ఉన్నా ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జ్యుడిషియల్ అంటే కనుక 8 న్యాయానికి సంబంధించిన స్థానం, కారక గ్రహం కూడా బుధుడే కాబట్టి జ్యుడిషియల్ మరియు లాయర్స్ అవ్వాలనుకుంటే కనుక 3లో శుభగ్రహం ఉండాలి. జ్యుడిషియల్ అంటే కనుక జడ్జెస్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక 8లో ఏమైనా శుభగ్రహాలు ఉంటే అట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి. మరియు సర్జన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే అకౌంటెంట్స్ ఇట్లాంటి వాళ్ళు కావాలన్నా కూడా కొద్దిగా బుధుడు బాగుండాలండి. అకౌంట్స్కి సంబంధించిన కారక గ్రహం బుధుడు కాబట్టి బుధుడు కనుక ఎంత శుభత్వం చెందితే అంత ఆ వృత్తులలో రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 3 మరియు 10లో బుధుడున్న మరియు 6, 12లో ఏమైనా శుభగ్రహాలు ఉన్నా కానీ మంచి బిజినెస్ మ్యాన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బాగా రొటేషన్ ఆఫ్ మనీ అనేది బాగా ఎక్కువగా అవుతుంది మరియు తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే మంచి ఈ యొక్క కళాకారులు కానీ సినిమా రంగాల్లో ఇట్లా రాణించాలనుకుంటే, కవులుగా రాణించాలంటే 5 బాగుండాలండి. అలాగే మంచి యాక్టర్స్గా అలా కావాలనుకుంటే కనుక 3 బాగుంటే 3 వార్పిస్తాను కాబట్టి 3లో ఏమైనా శుభగ్రహం ఉంటే, అంటే శని కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఉండి ఈ యొక్క 10వ స్థానంలో కూడా శుభగ్రహం ఉంటే కనుక తొందరగా గుర్తింపు, రాణింపు ఉంటుంది. ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే మెయిన్ పాపగ్రహాలు కుజుడు, గురుడు కాబట్టి వీటి మీద ఏమైనా శుభగ్రహాల దృష్టి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క రంగాల్లో విశేషంగా రాణించి ఉన్నత స్థితి నుంచి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 100% గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి.